నా ప్రియమైన బిడ్డా, నీ హృదయంలో ఉన్న చిన్న విశ్వాసాన్ని కూడా నేను చూశాను. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ ప్రార్థనలను ఎవ్వరూ వినకపోయినా, నేను విన్నాను, నేను చూశాను. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, దేవుడా, నువ్వు ఉన్నావా అని అడిగినప్పుడు, నీ ఆ ప్రశ్నలో ఉన్న విశ్వాసాన్ని నేను గుర్తించాను. గుర్తుంచుకో, బైబిల్లో నేను చెప్పాను, విశ్వాసం ఉన్నవానికి అసాధ్యం ఏదీ లేదు. నీ పరిస్థితులు పెద్దవిగా కనిపించవచ్చు, నీ సమస్యలు కొండలవలె నిలబడవచ్చు, కాని నీ చిన్న విశ్వాసం ఆ కొండలను కదిలించగలదు. నీవు నడిచే ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను. నీ బాధను నేను తెలుసుకున్నాను, నీ నిశ్శబ్ద ప్రార్థనను కూడా నేను విన్నాను. ఈ రోజు నేను నీకు చెబుతున్నాను, భయపడవద్దు, నమ్మకాన్ని వదలవద్దు. నీ విశ్వాసం వృధా కాదు. నీ కన్నీళ్లు ఆనందంగా మారే రోజు దగ్గరలోనే ఉంది. నీ నిరీక్షణ ఫలిస్తుంది. నేను నీకు సిద్ధం చేసిన ఆశీర్వాదం గొప్పది. నా బిడ్డా, నీ విశ్వాసాన్ని చూశాను. నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతున్నాను. నా మీద నమ్మకం ఉంచు. నేనే నీ దేవుడిని, నేనే నీ సహాయకుడిని, నేనే నీ రక్షకుడిని. నీవు అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. ప్రతిరోజు ఒక పోరాటంలా అనిపిస్తోందని నేను చూస్తున్నాను. కానీ విను, నీ చేతిని నేను పట్టుకున్నాను. నీవు ఇంకా నాకేమీ ఆశలేదు అని అనుకున్న ఆ క్షణంలో కూడా, నీ గుండెలో చిన్న వెలుగు ఇంకా ఉంది. ఆ వెలుగు నీ విశ్వాసం. ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది. బైబిల్లో నేను చెప్పిన మాట గుర్తుందా? భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. నీ శత్రువులు ఎక్కువగా కనిపించవచ్చు, నీ సమస్యలు బలంగా కనిపించవచ్చు, కాని నీ వెనుక నిలబడింది పరలోక శక్తి. నీవు ఒంటరివి కాదు. నీ ఇంటి పరిస్థితులు కఠినంగా ఉన్నా, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ కుటుంబం నిన్ను నిర్లక్ష్యం చేసినా, నేను నిన్ను ఎప్పటికీ విడువను. నీ ప్రతి కన్నీటి బొట్టును నేను లెక్కపెడుతున్నాను. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన నా హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు నీకు ఒక కొత్త ద్వారం తెరవబోతున్నాను. నువ్వు ఊహించని ఆశీర్వాదం నీ జీవితంలో ప్రవేశిస్తుంది. నీ ఎదురుచూపులు వృధా కావు. ధైర్యంగా ఉండు. విశ్వాసంతో ముందుకు నడువు. నీ అడుగులకు నేనే దారి. నా బిడ్డా, నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నీవు ఏడ్చిన రోజులు త్వరలో సాక్ష్యాలుగా మారుతాయి. నేను నీ దేవుడిని. నేను నీ శాంతి. నేను నీ ఆశ. నీవు ఈ వీడియో చూస్తున్నది యాదృచ్ఛికం కాదు. నీ హృదయంలో ఉన్న భారాన్ని నేను తెలుసు. నీవు బయట నవ్వుతూ ఉన్నావు, కానీ లోపల నిశ్శబ్దంగా బాధపడుతున్నావు. నీ రాత్రి కన్నీళ్లు నాకు తెలుసు. నీ మౌన ప్రార్థనలు నాకు వినిపిస్తున్నాయి. నీవు, ప్రభువా, ఇంకా ఎంతకాలం అని అడిగిన ప్రతి క్షణం నా హృదయాన్ని తాకింది. బైబిల్లో నేను చెప్పాను, శ్రమపడినవారందరూ నా దగ్గరకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. నీవు అలసిపోయావు, నీవు నిరాశపడ్డావు, కొన్నిసార్లు వదిలేయాలని కూడా అనిపించింది. కాని విను నా బిడ్డా, నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నేను చూస్తున్నాను. నీవు కోల్పోయినది తిరిగి ఇవ్వగలను. నీవు కోల్పోయిన ఆనందాన్ని మళ్లీ నింపగలను. నీ శత్రువులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. నీ పరిస్థితులు చీకటిగా కనిపించవచ్చు, కానీ చీకటిలో వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది. నీవు ఒక అద్భుతానికి దగ్గరగా ఉన్నావు. నీ నిరీక్షణ వృధా కాదు. నీ విశ్వాసం ఫలిస్తుంది. ఈ రోజు నేను నీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాను. నీ కుటుంబంపై నా కృపను కుమ్మరిస్తున్నాను. నీ ఆర్థిక సమస్యలకు మార్గం తెరవబోతున్నాను. నీ ఆరోగ్యానికి నూతన శక్తి ఇస్తున్నాను. భయపడవద్దు, నీ చేతిని నేను పట్టుకున్నాను. నీ ముందు నేను నడుస్తున్నాను. నీ కన్నీళ్లు సాక్ష్యాలుగా మారే రోజు వస్తుంది. నిన్ను హేళన చేసినవారే నీ సాక్ష్యాన్ని చూస్తారు. నీ జీవితంలో నా మహిమ వెలుగుతుంది. నా బిడ్డా, నీ విశ్వాసాన్ని చూశాను. నీ ప్రార్థనకు సమాధానం సిద్ధంగా ఉంది. ఇప్పుడే లేచి నిలబడు. నమ్మకంతో ముందుకు నడువు. నేను నీతో ఉన్నాను. నేనే నీ రక్షకుడు. నేనే నీ శాంతి. నేనే నీ ఆశ. ఆమేన్.